ఏప్రిల్ 19 ఒక మహా అద్భుతమైన రోజు. అదే అక్షయ తృతీయ. మీరు కనుక ఈ వీడియోని ఏప్రిల్ 19 లోపు చూస్తున్నారు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి తనంతట తానే మీ ఇంటికి రాబోతోందని అర్థం. అసలు అక్షయ తృతీయ రోజున మన చరిత్ర యుగాలలో ఏం జరిగిందో మీకు తెలుసా? ఆ ఒక్క రోజే ఆకాశంలో మీరు ఒక అద్భుతాన్ని చూస్తారు. ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియోని పూర్తిగా చూడండి. ఈ అక్షయ తృతీయ రోజునే త్రేతాయుగం ప్రారంభమైంది. పరశురాములు వారి జన్మదినం, పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం, శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుణ్ణి కలుసుకున్న దినం, వ్యాస మహర్షి మహాభారతాన్ని వినాయకుని సహాయంతో వ్రాయడం మొదలుపెట్టిన రోజు ఈ రోజు, సూర్య భగవానుడు అజ్ఞాత వాసంలో ఉన్న పాండవులకు అక్షయ పాత్ర ఇచ్చిన రోజు ఈ రోజు, శివుణ్ణి ప్రార్థించి కుబేరుడు మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమించబడిన రోజు ఈ మహా అద్భుతమైన రోజు, ఆదిశంకరులు కనకదారాస్తవం మనకి చెప్పిన రోజు కూడా ఇదే, అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు కూడా ఇదే. అంత చరిత్ర కలిగిన రోజు ఈ అక్షయ తృతీయ రోజు. అటువంటి ఈ అక్షయ తృతీయ రోజున మీరు ఈ ఒక్క చిన్న పని చేయడం ద్వారా సాక్షాత్తు ఆ పార్వతీ సమేతుడైన ఆ పరమశివుని దివ్య అనుగ్రహాన్ని మీరు పొందిన వారవుతారు. మీకున్న కటిక కష్టాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు, పెళ్లి కావాల్సిన వాళ్ళకి వెంటనే పెళ్ళవుతుందంట. ప్రెగ్నెన్సీ కావాలనుకునే వాళ్ళు మంచి శుభవార్తలు వింటారంట. ఇంకా మీరు కోరుకునే ఎటువంటి స్వచ్ఛమైన కోరికైనా ఖచ్చితంగా నిజమవుతుందంట.